హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ ఇట్. సో ఈరోజు మనం ఎంఏసిడి ఇండికేటర్ గురించి చూద్దాం. ఇది టెక్నికల్ అనాలిసిస్లో ఒక పార్ట్ అనమాట. సో మనం ఎంఏసిడి ఇండికేటర్ని యూజ్ చేసి పర్టికులర్ స్టాక్ కానీ నిఫ్టీ కానీ పైకి వెళ్ళబోతుందా కిందికి వెళ్ళబోతుందా అనేది ఎలా గుర్తిస్తామనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా. సో ఈ వీడియోలో నేను డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ అండ్ డే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏ రేంజ్లో పెట్టుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో ఇది అండి మన ఎంఏసిడి. సో మీరు ఒకవేళ జీరోదా యూజ్ చేస్తున్నట్టయితే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎంఏసిడి అని సెర్చ్ చేసి దీని మీద క్లిక్ చేసేస్తే మీకు ఎంఏసిడి ఇండికేటర్ అనేది వచ్చేస్తుంది. సో నేనైతే యాడ్ చేసేసుకున్నా. నేను డిఫాల్ట్ ఎంఏసిడి అంటే జీరోదా వాళ్ళు ఏ సెట్టింగ్స్తో వచ్చారో ఆ ఎంఏసిడియే వాడతా, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ బాగానే పనిచేస్తుంది. సో మ్యాక్డి అంటే ఏంటి? ఇది మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ అనే ఇండికేటర్ అనమాట. సో ఈ ఇండికేటర్ ద్వారా మనకి యూజ్ ఏంటి అంటే, సో మీరు చూడొచ్చు, ఇది ఇందులో మ్యాక్డీలో 2 లైన్స్ ఉంటాయన్నమాట. ఒకటి మ్యాక్డీ లైన్ అనేది బ్లాక్ అండ్ ఇంకొకటి సిగ్నల్ లైన్ ఉంటుంది, అది రెడ్. అండ్ ఇంక్రీజింగ్ బార్ అనేది గ్రీన్ అండ్ డిక్రీజింగ్ బార్ అనేది రెడ్. సో డిక్రీజింగ్ బార్ అనేది ఏంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి 2 గుర్తుపెట్టుకోండి, సిగ్నల్ లైన్ అండ్ ఎంఏసిడి లైన్. సిగ్నల్ లైన్ అంటే ప్రస్తుతానికి నేను రెడ్లో పెట్టుకున్నా, ఎంఏసిడి అనేది బ్లాక్లో పెట్టుకున్నా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ గ్రాఫ్లో ఒకవేళ మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మనం ఏ టైం ఫ్రేమ్స్ని వాడచ్చు, ఏవేవి మనకు కరెక్ట్గా చూపించచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు 1 డే టైం ఫ్రేమ్ మాత్రం పెట్టుకోవద్దు, ఎందుకంటే 1 డే మనకు అనవసరం. 1 డే టైం ఫ్రేమ్ ఎవరు పెట్టుకుంటారు అంటే, ఒక 1 వీక్ దాకా అలా హోల్డ్ చేసుకునే వాళ్ళు, లేకపోతే నెక్స్ట్ డే ఈ రోజు కొన్ని రేపు అమ్మేసే వాళ్ళు 1 డే టైం ఫ్రేమ్స్ అనేది యూజ్ చేస్తారు. మామూలుగా మీరు ఆ రోజే కొని 1 మినిట్లో ఎగ్జిట్ అయిపోవడం, లేకపోతే ఒక 5 మినిట్స్లో ఎగ్జిట్ అయిపోవడం, ఒక 15 మినిట్స్లో ఎగ్జిట్ అయిపోవడం, టోటలీ ఆ డేలో ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటే మీరు 1 మినిట్, 5 మినిట్స్ అండ్ 15 మినిట్స్ గ్రాఫ్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మాత్రమే చూడాలి. సో మనం ఇప్పుడు ఎంఏసిడిని ఇంట్రాడే ట్రేడింగ్లో ఏ టైమింగ్తో వాడితే బెటర్ అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మోస్ట్లీ మినిమం మనం 5 మినిట్స్ది బాగా ఫాలో అవ్వాలి, ఎందుకంటే 5 మినిట్స్ది కాస్త అక్యురేట్గా అయితే ఉంటుంది. బట్ ఎంఏసిడి ఇండికేటర్ ద్వారా మీకు 100% సక్సెస్ అయితే రాదు, బట్ మీరు కొంచెం హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ మాత్రం తీసుకోగలుగుతారు ఎంఏసిడి ద్వారా. సో ఇప్పుడు చూద్దాం ఈ ఎంఏసిడి ఎలా వర్క్ అవుతుందో. సో ఇక్కడ నేను కొన్ని మూవింగ్ యావరేజెస్ అయితే యాడ్ చేసుకున్నా. సో ఇవన్నీ మీరు పట్టించుకోకండి. సో ఇప్పుడు మనం ఎంఏసిడి గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు అనమాట, ఇది 5 మినిట్స్ చార్ట్. సో ఈరోజు డే ఇక్కడ స్టార్ట్ అయిందనమాట 9:15. సో 13th. సో ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఫాలో అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేయాలి ఎంఏసిడిని అనేది తెలుసుకుందాం. ఈ ఎంఏసిడిని ఎలా వాడాలో ఇప్పుడు చూడండి. సో ఎప్పుడైతే మనకి ఈ సిగ్నల్ లైన్ ఉంది కదా, సిగ్నల్ లైన్ అంటే రెడ్ లైన్ చూడండి, అండ్ మ్యాక్డీ లైన్ అంటే బ్లాక్. ఇందులో మీ ఇష్టం వచ్చిన కలర్ మీరు సెట్ చేసుకోవచ్చు. నా కైట్ జీరోదాలో డిఫాల్ట్ సెట్టింగ్స్ ప్రకారం రెడ్ వచ్చేసి సిగ్నల్ లైన్ అండ్ బ్లాక్ వచ్చేసి మ్యాక్డీ లైన్. సో ఎప్పుడైతే ఈ మ్యాక్డీ లైన్ ఈ సిగ్నల్ లైన్ పైన ఉంటుందో అప్పుడు మనకు బై అన్నమాట, బై ఆన్ డిప్స్లో బై చేసి హైస్లో సెల్ చేయాలి, అంటే తక్కువలో బై చేసి ఎక్కువలో సెల్ చేయాలి. ఒకవేళ మీరు ఇది నేను నిఫ్టీ ఆప్షన్స్ చెప్తున్నా. సో మీరు నిఫ్టీ 50లో ట్రేడ్ చేయలేరు, మీరు నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ నిఫ్టీ ఆప్షన్స్లో అయితే ట్రేడ్ చేసుకోవచ్చు. సో నిఫ్టీ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం కంపల్సరీ నిఫ్టీ 50 చార్ట్ చూసే కాల్ ఆర్ పుట్ అనేది తీసుకుంటారు. సో ఈ కాల్ ఏంటి, పుట్ ఏంటి అనేది మనం ఇంకో వీడియోలో చూద్దాం. ప్రస్తుతానికైతే ఎంఏసిడి అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుందా పెరగబోతుందా అని తెలుసుకోవడానికి ఎంఏసిడి అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూడండి, ఈరోజు 14,560 ఉంది క్యాండిల్, ఆల్మోస్ట్ 563. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, మన మ్యాక్డీ లైన్ అనేది ఎప్పుడైతే ఈ సిగ్నల్ లైన్ని టచ్ చేసిందో అప్పుడు కొంచెం ఆల్మోస్ట్ బియరిష్నెస్ వచ్చేసింది. ఎప్పుడైతే ఈ లైన్ని క్రాస్ చేసి కింద పడడం మొదలెట్టిందో అప్పుడు ఈ బియరిష్నెస్ అనేది కన్ఫర్మ్ అయిపోయి ఫాల్ కూడా కన్ఫర్మ్ అయినట్టు అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే, ఈ మ్యాక్డీ లైన్ కనుక సిగ్నల్ లైన్ని పైనుంచి కిందికి బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు సెల్ సిగ్నల్. అంటే మనం ఏదైనా పొజిషన్ని బై చేసిన అంటే సెల్ సిగ్నల్ అంటే ఒక పర్టికులర్ స్టాక్ ఆర్ పర్టికులర్ నిఫ్టీ పర్టికులర్ ఇండెక్స్ అనేది పడబోతుందని అర్థం. సో ఈ కేసులో మనం చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే, ఎప్పుడైతే ఈ మ్యాక్డీ లైన్ అనేది మన సిగ్నల్ లైన్ని కింది సైడ్ పైనుంచి కిందికి బ్రేక్ చేసిందో, లైక్ ఇలా బ్రేక్ చేసింది అనుకోండి, బ్రేక్ చేసి కొంచెం కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది పడబోతుంది అనే కన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ ఇది 100% అక్యురేట్ అయితే కాదు, బట్ ఎంతో కొంత అక్యురసీని అయితే ఇస్తుంది. అండ్ సో మీరు ఇలాగే చూడొచ్చు, ఇక్కడ మళ్ళీ క్రాస్ ఓవర్ అయింది. ఎప్పుడైతే ఈ మ్యాక్డీ లైన్ అనేది ఈ సిగ్నల్ లైన్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనకి కింద నుంచి పైకి బ్రేక్ చేస్తుందో అప్పుడు మనకు అప్ మూవ్ అనేది
రాబోతుంది అని ఈ మ్యాక్డీ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. చూడండి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చింది, టచ్ చేసి బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, చేయలేదు. అండ్ ఇక్కడ మళ్ళీ పైకి మూవ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ నుంచి అప్ మూవ్ అనేది మనకు తెలుస్తుంది. సో చూడండి ఈ మ్యాక్డీ ఎప్పుడైతే దీన్ని టచ్ అయ్యి కిందికి వెళ్ళిందో బియరిష్నెస్ అంటే మార్కెట్ పడబోతుందని, టచ్ అయ్యి పైకి వెళ్ళిందో అప్పుడే మార్కెట్ పెరగబోతుందని కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇలా మీరు మ్యాక్డీ లైన్ యూజ్ చేయాలి, సింపుల్ మ్యాక్డీ లాజిక్. సో ఇందులో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడైతే మన మ్యాక్డీ లైన్ అనేది సిగ్నల్ లైన్ పైన ఉంటుందో అప్పుడు మార్కెట్ పెరుగుతుంది అని అర్థం, పైనుంచి ఎప్పుడైతే కిందికి వస్తుందో అప్పుడు మార్కెట్ పడుతుంది అని అర్థం. అలాగే ఇక్కడ చూడండి ఎప్పుడైతే కింద నుంచి పైకి అనేది ఈ మ్యాక్డీ లైన్ అనేది మన సిగ్నల్ లైన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుందో అప్పుడు మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది అని అర్థం అనమాట. సో మీరు కింద ఈ బార్స్ కూడా గమనించి ఉండొచ్చు. సో ఈ బార్స్ ఏంటి, వీటి ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో మీరు ఇక్కడ చూడొచ్చు రెడ్ గ్రీన్ వచ్చినప్పుడు మాత్రం మార్కెట్ ఎంతో కొంత ప్రొటెక్ట్ చేసుకోవడానికి వస్తుంది. ఈ గ్రీన్ ఎక్కడైతే తగ్గిపోయి రెడ్ వచ్చిందో అక్కడ బియరిష్నెస్ అనేది కనిపిస్తుంది. సో ఇలా రెడ్ అయిపోయి ఆ రెడ్ కూడా కిందికి అయిపోయింది. ఆ తర్వాత బిలో లైన్లో రెడ్ రావడం స్టార్ట్ అయింది. సో ఈ రెడ్ బిలో లైన్లో వచ్చింది అంటే కంప్లీట్ బియరిష్నెస్ అని మాత్రం మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ మెల్లమెల్ల గ్రీన్ రావడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి కొంచెం బుల్లిష్గా అవ్వడానికి ట్రై చేసింది, బట్ మళ్ళీ రెడ్ లైన్స్ డౌన్ సైడ్ వచ్చేసరికి తట్టుకోలేకపోయింది. అండ్ ఇక్కడ మనకి రెడ్ లైన్స్ ఎక్కడైతే ఎండ్ అయ్యి మళ్ళీ గ్రీన్ లైన్స్ స్టార్ట్ అయ్యాయో అక్కడ నుంచి కొంచెం మనం పాజిటివిటీ అయితే చూడొచ్చు. అక్కడ నుంచి చూడొచ్చు మీరు మ్యాక్డీ లైన్ అనేది పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. సో ఈ బార్స్ అనేవి రెడ్ గ్రీన్ బార్స్ అనేవి ఏమి ఇండికేట్ చేస్తాయంటే బుల్లిష్నెస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, ఇప్పుడు మ్యాక్డీ లైన్ సిగ్నల్ లైన్ని క్రాస్ అవ్వచ్చు అనే ఒక ఇండికేషన్ అనేది ఈ వాల్యూమ్ బార్స్ అనేవి ఇస్తాయి. సో దీని అక్యురసీ ఏమి 100% కాదు. సో మ్యాక్డీని మాత్రమే మనం వాడడం. సో మనం డిఫరెంట్ ఇండికేటర్స్ని యాడ్ చేసుకుంటాం, లైక్ RSI, మ్యాక్డీ అండ్ బాయిలింజర్ బ్యాండ్, ఇలా కొన్ని ఇండికేటర్స్ని లైక్ మూవింగ్ యావరేజ్, ఇలా కొన్ని ఇండికేటర్స్ని అన్నిటిని కలిపి మనం అది ఎట్ సైడ్ వెళ్ళబోతుందో అనేది గెస్ చేయబోతున్నాం. అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి మనం ఒక ట్రెండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఏమి క్యాలిక్యులేట్ చేసుకోకుండా అయితే తీసుకోము, ఎందుకంటే అప్పుడు అక్యురసీ 0%, ఏం క్యాలిక్యులేట్ చేసుకోకుండా తీసుకుంటే. బట్ ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని తీసుకుంటే మనకు ఒక 40%, 30 to 20% అయితే అక్యురసీ వస్తుంది. అట్లీస్ట్ 20 to 30% అక్యురసీ అయితే మనకు ఈ టెక్నిక్స్ అన్ని యూజ్ చేయడం వల్ల అయితే వస్తుంది. సో ఇది జస్ట్ ప్రాబబిలిటీ అనమాట. దీన్ని బట్టి మనం కన్ఫర్మ్ ట్రేడ్స్ అయితే తీసుకోలేం, బట్ రిస్క్ని అయితే తగ్గించుకోవచ్చు. ఇక్కడ నుంచి పెరుగుతుంది తగ్గుతుంది అని తెలుసుకొని మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు 5 minutesని కంప్లీట్గా 5 minutesలో ఒకసారి అయితే. సో 5 minutes అనేది ఇంట్రాడే ట్రేడింగ్కి ఇంపార్టెంట్ అనమాట, అంటే చాలా తక్కువ టైంకి ట్రేడ్స్ తీసుకునే వాళ్ళకి. అండ్ 15 minutes చార్ట్స్ కూడా మనం గమనించాలి. సో 15 minutesలో చూస్తే ఇక్కడ బ్రేక్ ఇచ్చిందనమాట, మంచి బ్రేక్ అయితే ఇచ్చింది. దీన్ని ఇక్కడ మంచి ప్యాటర్న్ కూడా ఫామ్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు దీన్ని రౌండింగ్ బాటమ్ అంటారు. సో ఇక్కడ నెక్ లైన్ కూడా దీన్ని ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ అయితే మంచిగానే ఇచ్చింది. ఇంకొక 5-6 minutes 550, 575 అబౌట్ ట్రేడ్ చేసింది అనుకోండి నిఫ్టీ, ఇంకా నెక్స్ట్ పైకి వెళ్ళొచ్చు. సో ఈరోజు ఇక్కడతో ఎండ్ అయిపోయింది కాబట్టి సో ఇది మన లాస్ట్ క్యాండిల్ అనమాట. సో మోస్ట్లీ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ లెవెల్ పైన నిఫ్టీ ఒక 5 to 15 to 20 minutes ట్రేడ్ అయితే అప్పుడు అప్ మూవ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇదండి మ్యాక్డీ ఇండికేటర్. నెక్స్ట్ మనం మిగతా ఇండికేటర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం, అండ్ వాటిని ప్లస్ మ్యాక్డీని ఎలా వాడాలి అనేది కూడా మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.